Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. పవర్స్ ఉన్నాయి కదా మీకు డిప్యూటీ సీఎంగా తన డైరెక్ట్గా అడుగుతాను. లిక్కర్ స్కామ్లో మీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దాంట్లో మీ పేరు కూడా తెరపైకి వస్తుంది. దాని గురించి ఏమంటారు? అసలుకి చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగ్లో గంగాధనీరులో సాక్షాత్ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నారాయణ స్వామి పాపం అయ్యో పాపం టీ కూడా తాగడో స్టేట్మెంట్లు కాబట్టి నాది రికార్డ్ చేశారు కదా, దాన్ని కూడా రికార్డ్ చేసుకోండి. అతను ఎక్కడైనా చవరాలు పెట్టినాడేమో, దాంట్లో ఏమైనా తగులుకుంటాడేమో పాపం అని చెప్పేసి ముందుగానే 6 నెలలకు ముందుగానే 164 సీట్లు వస్తుందని ఎడ తెలుసు వాళ్ళకి. ప్రజలు ఓటు వేయక ముందుగానే 164 సీట్లు గెలుస్తామని ఎడ తెలుసు వాళ్ళకి. ఆ రోజు అదే స్ట్రైట్గా చెప్తాను, ఇప్పుడు చెప్తున్నాను. మేము ఏ డెసిషన్లు తీసుకోలేదు, కొత్తగా డిస్టిలరీలు పెట్టుకోలేదు. నేను అసెంబ్లీ కూడా చెప్పినాను. ఇంకొకరిని ఈ మామూలుగా వాలంటీర్లు ఇది షాపులో పెట్టినాం కదా సూపర్వైజర్లు వాళ్ళని కూడా ఓన్లీ ఇంటర్వ్యూలు పెట్టి కలెక్టర్లు జేసీలుగా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు, కానీ నా రికమెండేషన్ లెటర్లు ఇచ్చి పంపించింది నాకు తెలియదు. రెండోది ఏ డిస్టిలరీకి కూడా కొత్తగా లైసెన్సులు ఇవ్వలేదు నేను. ఇప్పుడు సొసైటీ అని ఉండదు, అది ఈ సొసైటీ మీకు తెలుసు కదా, సొసైటీది ఎక్సైజ్ సంబంధించింది. దాంట్లో సొసైటీలు ఉండేవాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా నాతో డిస్కషన్ చేసి తీసుకునేదిలే. అటెత్తుకుంటే నేను ఓపెన్గా చెప్పాలంటే ఏదైనా తప్పు నేనే చేసి ఉంటే, నేనే చవరలు పెట్టుంటే, నేను ఇప్పుడు దళితుడనిగా చెప్పడం లేదు. ఏ దళితుడైనా అన్యాయం చేస్తుంటే అసలు అవినీతిని గురించి మాట్లాడే చరిత్ర ఏ పార్టీకైనా ఉందా? ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ గురించి ఏపీలో 2019-24 జరిగిన లిక్కర్ స్కామ్ గురించి ఏపీ బేవరేజ్ ఎండి వాసుదేవరెడ్డి గారు ఇరుక్కున్నారా, ఇరికించారా? సార్ ఇంకోటి చెప్పేదా, ఏ గవర్నమెంట్ లేదు సార్ లిక్కర్ స్కామ్ రాందా. ఓకే, చంద్రబాబు పైన రాలేదు సార్, రాలేదన్నా. ఏం చేశారు అంటున్నా? చంద్రబాబు పైన రాలేదు లిక్కర్ స్కామ్. ఏం చేశారు మీరు అంటున్నా? ప్రతి దాంట్లో వస్తుంటుంది సార్. ఈ ముఖ్యమంత్రి వస్తే ప్రభుత్వం మారిన వెంటనే ఏపీ బేవరేజ్ ఎండి వాసుదేవరెడ్డి గారి మీదే మొదటగా దాడులు జరిగాయి, ఇంటిపై దాడులు జరిగాయి, మొత్తం రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది, ఆయన కోర్టును ఆశ్రయించారు కదా. మరి వాసుదేవరెడ్డి ఈ స్కామ్ లో ఇరుక్కున్నారా, మీరు ఇరికించారా? ఇప్పుడు రెండింటికి వాసుదేవరెడ్డి జవాబు చెప్పాలి. ఓకే, ఇరుక్కున్నాడా ఇరికించినా అనేది ఆయన మనస్సాక్షికి ఆయన జవాబు చెప్పాలి. మీరు పాలసీలు తయారు చేస్తారు, ఆ పాలసీని అమలు చేసే బాధ్యత వాసుదేవరెడ్డిది. పాలసీలు తయారు చేసింది ఎవరు? ఇక్కడ కొత్త పాలసీలు లేవు కదా సార్. మరి కొత్త పాలసీలు లేనప్పుడు ఆయన ఎందుకు ఈ రోజు సిఐడి ఇబ్బంది పెడుతుంటే మీరందరూ గమ్మనున్నారు? ఇప్పుడు మీకు తెలుసు మార్గదర్శి ఏమైంది సార్. ఇప్పుడు కోప్పడద్దండి, మార్గదర్శి మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు చేయాలా? ఏమి పలానా దానికి అవన్నీ అవాస్తవాలు, ఇది కూడా అవాస్తవాలని మళ్ళీ గవర్నమెంట్ వచ్చిందంటే దీన్ని విత్డ్రా చేసుకునేది. ఓకే, ఏం సార్ గవర్నమెంట్ వస్తుందా మీది? 100% వచ్చి తీరుతుంది. ఎలా వస్తుంది అది మీరు చూసుకోండి సార్. 2029లో ఎట్ట వస్తుంది ప్రజలు సార్. ఇప్పటికే వై నాట్ 175 అని మీరు 2024 ఎన్నికల్లో వస్తే ఈ రోజు వై నాట్ వాష్ అవుట్ అనేది బయట వినిపిస్తుంది. అంటే పడవకి చిల్లు పడి అలా వెళ్ళిపోయినట్టుగా ఒక్కొక్కరుగా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. అసలుకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మే పరిస్థితి లేదంటున్నారు అందరూ కూడా. మరి ఈ పరిస్థితులు ఎలా వస్తుంది? ఓటర్స్ ప్రజలు ఓట్లు వేస్తారా, లీడర్లు స్టేట్మెంట్ల ద్వారా ప్రభుత్వాలు ఉంటుంది సార్. మరి లీడర్లను నమ్మడం లేదు కదా మీరు? కాదు మీరు చెప్తుండరు. ప్రజలు ఓటేసి గెలుస్తున్నారా? ఈ స్టేట్మెంట్ల ద్వారా రేపు వాషౌట్ అయిపోతుందా? అప్పుడు కూడా 23 మందిని తీసినారు సార్. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గాల్లో గెలిచిన వాళ్ళు 23 మందిని తీసినారు. మరి 23 మంది వెళ్ళిపోయినారు, ఇంక ఇది వాషౌట్ అవుతుంది అన్నారు. మళ్ళీ ఎందుకు నిలబెట్టినాడు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒంటరిగా వస్తుండే. అవకాశం అంటే అవకాశం ఇచ్చారు, చూశారు, అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎందుకు అవకాశం ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి చెప్పండి. ఇప్పుడు ప్రతి గ్రామానికి నేను పోదాంరా, మంచిది ఇటువంటి చెడ్డది అనేది పబ్లిక్ ఏ విధంగా వస్తుందో చూద్దాం, పదండి. పబ్లిక్ డెసిషన్ ఇది కూడా నేను పబ్లిక్ డెసిషన్ తప్పు అని నేను చెప్తున్నా. పబ్లిక్ ఎవరు డెసిషన్ తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిందే. అంతేగాని 2009లో మీరు 2029లో మీరు రారు అంటే నేను రారు అనలేదు, వస్తారా అని అడుగుతున్నా. 100కి 100 పాళ్ళు వస్తారు. ఎలా, ఏ ఈక్వేషన్తో చెప్తున్నారు మీరు? అసలుకి ప్రజా సమస్యల మీద ఏం మాట్లాడుతున్నారు ఈరోజు మీరు? అసలు సార్ మీ ఆత్మసాక్షి చెప్పండి. ప్రజా సమస్యల పైన ఏం నన్ను అడిగినారు కదా. ప్రజలు సుఖంగా సంతోషం ఉంటారు సార్ ఈరోజు. కాదు సార్, నువ్వేం చెప్పినావు ఈరోజు పెన్షన్లు తీసుకుంటున్నావు? కాదు సార్, ఏం చెప్పినావు నువ్వేం సూపర్ 6 అంటే ఏంది ఇది? ఏమన్నావు? నీకు 15, నీకు 15, నీకు 15, 18 సంవత్సరం ఉండే వాళ్ళకి నీకు 1500, నీకు ఇట్లా చెప్పారు కదా. ఉండండి సార్, నెరవేర్చారు సార్. పేదవాళ్ళ గుండెల్లో జగనన్న ఉన్నాడు సార్. అక్కడ నుంచి తుడుచుకొని మళ్ళా కోటీశ్వర గుండెల్లో జగనన్న లేడు.
మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ కోటీసులంతా ఒకటి అయిపోతే మీరు ఇంక మీ పరిస్థితి ఏమంటే దానికి కాలమే నిర్ణయిస్తుంది. మొత్తం మీద నారాయణ స్వామి గారు అయితే యాక్టివ్గా ఉన్నారు. నేను యాక్టివ్ ఉండేది లేనిది పబ్లిక్లో రేపు తెలుస్తుంది. అలా ఈ మద్యం పాలసీ విధానాల్లో ఒకవేళ ఈ స్కామ్లో నారాయణ స్వామి గారు ఇరుక్కుంటే ఏం పరిస్థితి? ఇరుక్కున్నారని కదా మీరు అంటున్నారు. ఇరుక్కుంటే ఏం పరిస్థితి అంటారు? నేను తప్పు చేయలేదు, నా ఆత్మసాక్షికి ఎవరి దగ్గర ఒక డబ్బు తీయలేదు. డిస్టిలరీలు అందరూ ఉన్నారు. సంతకాలు పెట్టారు కదా. దీని సార్ డిక్షనరీ ఉండేవాళ్ళు ఉన్నారు, డిస్టిలరీ కంపెనీ ఉండేవాళ్ళు ఉన్నారు, మా డిపార్ట్మెంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఉన్నారు. ఈ స్కీములంతా మీరు మార్చిన వాళ్ళకి అందరికీ తెలుసు. నన్ను కావాలనే తీసుకుని నువ్వు చౌరాలు పెట్టినావు, నువ్వు కూడా బాధ్యుడంటే నాకు బాధ్యుడంటే నా ఈడీని పంపించిన ఆస్తులంతా అది హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఇప్పుడు సంపాదిస్తే ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి కదా. కొత్త డిస్టిలరీలు ఏర్పాటు కావచ్చు, డిస్టిలరీలు ఒకరి చేతి నుంచి ఒకరి చేతికి మార్పు కావచ్చు, కొత్త షాపులు ఏర్పాటు కావచ్చు, వీటన్నిటికీ ఎక్కడ కూడా షాపులలో కూడా ఆన్లైన్ విధానం కాకుండా క్యాష్ అనమాట, మొత్తం కూడా వైట్ లో క్యాష్ తీసుకొని అన్ని మీరు సంతకాలు పెట్టారా లేదా? క్యాష్ గీస్ అంతా మనకు సంబంధం ఉండొస్తుంది. మీరు సంతకాలు పెట్టారా లేదా? ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా సరే ఎండి గారే చూసుకుంటారు. అది వాళ్ళు చూసుకుని వాళ్ళు మాట్లాడుకుంటారు. పాలసీని తయారు మీరు చేస్తారు, చట్టాలను చట్టసభలో తయారు చేసేది లెజిస్లేచర్స్, మీరు దాన్ని అమలు చేయాల్సింది బ్యూరోక్రాట్స్, అంటే అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్, వీళ్ళందరూ కూడా అమలు చేయాలి. కానీ ఈ పాలసీ విధానం, మద్యం పాలసీ విధానానికి సంబంధించి, ఆ బ్రాండ్లకు సంబంధించి కొత్త ప్రెసిడెంట్ మెడల్స్ అంట, ఏదో గోల్డ్ మెడల్ అంట, భూమ్ అంట, ఏంటంటే వచ్చాయి ఏదో కొత్తవన్నీ కూడా, వాటన్నిటికి సంబంధించి నారాయణ స్వామి గారు సంతకాలు లేకుండానే ఫైల్స్ ముందుకు పోయాయా? ఫైల్స్ అన్ని కూడా సంతకాలు పెట్టారు. ఎందుకు సార్ రేపు ఎంక్వైరీ చేస్తున్నది కదా, నిజాలు నిగ్గు తేలుతారు కదా, దాన్ని ఎందుకు ఇప్పుడు కాంట్రవర్సీగా మాట్లాడేది? నేను కాంట్రవర్సీ ఏం చేయట్లేదు, అడుగుతున్నా. అరే పర్వాలేదు, ఒకవేళ మీ మెడకు ఉచ్చు బిగించుకుంటే. నాకు మెడకు ఉచ్చు లేదు, బిగించేది లేదు, ఏమి ఉండదు. అంటే బిగిస్తే మీ బోటి వాళ్ళు కావాలని బిగించాల్సిందే, దాంట్లో ఫలితం ఉండదు. కాదు సార్, దాంట్లో ఫలితం ఉండదు. చంద్రబాబు ఆత్మసాక్షికి నేను ఎట్టేటోడు తెలుసు. నేను ఆయన ఒకే తూరి ఎమ్మెల్యేగా ఒకే తూరి రాజకీయానికి వచ్చినాము. నేను ఎట్టేటోడు, నా క్యారెక్టర్ ఎట్టేటో చూడ. ఈ రోజు మళ్ళీ నీకు చెప్తున్నాను, ఇది కరెక్ట్గా పెట్టండి. సమితి అధ్యక్షుడిగా నా పైన క్యాండిడేట్ నిలబెట్టినాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు నా పైన ఎవడు ధైర్యంగా పోటీ ఇలా మున్సామప్ప నిలబెట్టినాడు. మున్సామప్ప గెలిచిన వెంటనే నన్ను జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తానని చెప్పేసి రోసయ్య గారు రిటైర్డ్ అయినాడు ఐఏఎస్ ఆఫీసరు, వెంకటస్వామి వాళ్ళిద్దరిని పంపించినారు. నేను పోనని చెప్పిన. మళ్ళీ 23 మందిని తీసుకునేటప్పుడు కూడా నా దగ్గరికి మనుషులు వచ్చారు. నేను ఇప్పుడు ఆమె చనిపోయింది, ఆమె ఆదికేశ్వర నాయుడు భార్య. ఆ రోజు కూడా నేను పోనని చెప్పిన. నా క్యారెక్టర్ టోటల్గా చంద్రబాబు నాయుడు తెలుసు. ఒకవేళ నేను ఎక్కువగా చంద్రబాబుని విమర్శించున్నా వ్యక్తిగతంగా విమర్శించాల, నేను ఒక పద్ధతిగా పోయి ఉంటాను. ఒకవేళ నా పైన కసి ఏమున్నా నా క్యారెక్టర్ తెలుసు, నేను ఎంటర్టోడు తెలుసు, నేను డబ్బు తీసేవాడా డబ్బు తీయనోడు అనేది ఆయన ఆత్మసాక్షికి తెలుసు. ఒకవేళ ఆయన కూడా ఆత్మసాక్షి లేదు, ఒకవేళ నా పైన కావాలని పెట్టాలంటే అన్నిటికీ నేను రెడీ. నేను అంతే కదా, ఉచ్చు బిగిస్తే ఇప్పుడు మొత్తం మీద అయితే అందరూ కలిసి మీ ప్రభుత్వంలో చేసిన తప్పులన్నిటికీ కూడా వాసుదేవ్ రెడ్డి గారిని బలి చేస్తున్నారు కదా. ఎవరెవరు బలి అవుతారో రేపు ఎంక్వైరీలో తేలిపోతుంది కదా సార్. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా మర్డర్ చేయని వాడి పైన కేసు పెట్టి పంపిస్తారు కోర్టులో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.